కేసముద్రం మండలంలో హాస్పిటల్ పెట్టడానికి ప్రధాన కారణం మన డాక్టర్ శివతేజ గారితో మనం అడిగి తెలుసుకున్నాం కదా సార్. నమస్తే అండి. సార్, మీరు కేసముద్రం మండలంలో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కేసముద్రంలో మొట్టమొదటిసారిగా గాంధీ హాస్పిటల్ ఈరోజు 24 గంటలు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. మనం ముఖ్యంగా కేసముద్రం పట్టణాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నైట్ పూట అత్యవసర వైద్య సేవలు కానీ ఏమన్నా రవాణా సౌకర్యం తక్కువ ఉండడం వల్ల అందరికీ మహబూబాబాద్ జిల్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాళ్ళకి మనం సేవ చేయడానికి, ఆధునిక వైద్యం అందించడానికి, నైట్ ఏమైనా అత్యవసర సేవలు కానీ పాము కాటు, తేలు కాటు, విష జ్వరాలు, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిన కేసులకి మన దగ్గర ట్రీట్మెంట్ అత్యవసర సేవ జరగబడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఉన్నాయా? అన్ని మన దగ్గర వచ్చేసి 24 గంటలు ల్యాబ్ సేవ, ఫార్మసీ, ఈసీజీ ఉంటుంది, ఆక్సిజన్, అంబులెన్స్, డాక్టర్ కూడా 24 గంటలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే చుట్టుపక్కల ఎక్కువ మందు తాగడం కానీ, గడ్డి మందు కానీ, ఇతర ఏమన్నా రసాయనాలు తాగడం జరుగుతుంది. చాలా ఊర్లలో మనకి ఎక్కువగా చూసేది ఇదే. సో వాళ్ళకి ఏంటి చూడంగానే ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఏది ఉండదు. పాము కాటేస్తారు, రాత్రిపూట పొలాలలోకి వెళ్తారు. పాము కాటేసినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా మనం ఇంజెక్షన్ ఎంత తొందర పెడితే వాళ్ళకి అంత మెరుగైన సేవ అనేది, వైద్యం అనేది మనం అందించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం మహబూబాబాద్ వెళ్ళాలంటే మినిమం ½ అవర్ టు 40 మినిట్స్. నైట్ ఇంకా ట్రావెల్ ఏవి ఉన్నాయి, ఏమన్నా మనకి ట్రావెలింగ్ వెళ్ళాలన్న ఆటో కానీ, బస్ కానీ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండడం చాలా తక్కువ ఇక్కడ పరిసరాల ప్రాంతాలు. సో అదే మన దగ్గరకు వస్తే మనం ఇంజెక్షన్ పెట్టి ఇంకేమన్నా వెంటిలేటర్ ఇంకా సీరియస్ అయ్యి వెంటిలేటర్ కానీ అట్లాంటివి ఉంటే మనం అంబులెన్స్లోనే మహబూబాబాద్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, మన ఓన్ అంబులెన్స్లో. సార్, ఇప్పుడు ఈ కేసముద్రం మండలం చుట్టుపక్కల ప్రజలందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు? చుట్టుపక్కల ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏమైనా విష జ్వరాలు వచ్చినా అందడం మహబూబాబాద్ వెళ్ళడం జరుగుతుంది. సో అదే మన దగ్గర ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని మెడికల్ షాప్లో కొన్ని ట్యాబ్లెట్ తీసుకొని వాడతారు. ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు తెలియదు ఈ జ్వరం ఏంది, ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, నార్మల్ జ్వరమా లేకపోతే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఇతర విష జ్వరాల ఏమన్నా. సో మన దగ్గరకు వస్తే ఇనిషియల్ స్టేజ్లోనే డెంగ్యూ అయినా సరే, మలేరియా అయినా సరే, ఏదైనా విష జ్వరాలు ఉన్నా ముందుగానే డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చి వెంబడే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ తగ్గనిడల్లో కొంతమంది ఏంటంటే మహబూబాబాద్ పోయి ఇప్పుడు అడ్మిట్ అవుతారు 4-5 రోజులు. అక్కడ కాకుండా ఇప్పుడు మన దగ్గరలోనే అడ్మిషన్ కూడా చేయడం జరుగుతుంది 24 గంటలు. పైన బెడ్స్ ఉన్నాయి, కింద కూడా మనకి 10 బెడెడ్ హాస్పిటల్. సో ఇక్కడనే మనం అడ్మిట్ చేసి 3 రోజులైనా 4 రోజులైనా పేషెంట్ గురించి తగ్గేలా అక్కడికన్నా మనం తక్కువ అయ్యేలో చూసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఖర్చు కూడా తక్కువ చూసి పేషెంట్కి తొందర మెరుగైన సేవ, అది కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది వాళ్ళకి చేయాలనేది మన ఎయిమ్. క్రాంతి హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఒకసారి మనం డాక్టర్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే అండి. సార్, మీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత? మన హాస్పిటల్లో 24 గంటల సర్వీస్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్, పాయిజన్ కానీ, తేలు కాటు, పాము కాటు, విష జ్వరాలకి ఇక్కడ కేశవరం పరిసరాల ప్రాంతాల్లో దాదాపు నేను సర్వే చేసి పెట్టడం జరిగింది. 14 చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా అందరూ మా బంజారా బిడ్డలు ఉన్నారు కాబట్టి దీన్ని ప్రధానంగా నేను ఎన్నుకోవడం జరిగింది. నేను కూడా బంజారా బిడ్డని. సో తక్కువ ఖర్చులో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన ప్రధాన లక్ష్యం. మన దగ్గర సెక్షన్ మిషన్, ఈసీజీ, ల్యాబ్, అంబులెన్సు, ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ అయినా ఫస్ట్ హార్ట్ అటాక్తో కానీ వచ్చినా కానీ ఈసీజీ తీసి ఫైండ్ అవుట్ చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇన్సెస్ డోస్ ఇచ్చేసి మనం మహబూబాబాద్ కానీ వరంగల్ కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కనీసం ఆ ట్రీట్మెంట్ వేయడం వల్ల పేషెంట్ ఒక 2 అవర్లో పోయే పేషెంట్ ఇంకో 2 అవర్ లైఫ్ టైం మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పడం ప్రధాన కారణం ఏంటంటే జనాలలో ప్రధానంగా చిన్న వాటికి ఇన్ టైంలో చూపించుకోకపోవడం. ఇన్ కేస్ నేను స్టడీ చేసిన దానితోనే సంగారెడ్డిలో జాబ్ చేస్తున్నాను. మన వరంగల్, భూపాలపల్లి సైడ్ డెంగ్యూతో ఎక్కువ మంది ఎక్స్పైర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ జ్వరం రాగానే హాస్పిటల్లో చూపించుకోరు, అవగాహన లేక, డబ్బులతో కొంచెం. అలాంటి వారికి కూడా, పేదవారికి కూడా, అబౌవ్ 65 ఇయర్స్ వారికి కూడా ఉచిత ఓపీ ఇవ్వడం జరుగుతుంది. డైలీ షుగర్ పేషెంట్కి FBS, PLBS ఫ్రీ టెస్టులు అందించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అనాథాలు ఉంటే కూడా వాళ్ళకి స్పెషల్ కేర్ ఉంటుంది, పిల్లలకు హెల్ప్ చేయడం. అలాంటి ప్రోగ్రామ్ కొన్ని ఇంకా రాబోయే రోజుల్లో మేము స్టార్ట్ చేయబోతుంది మా హాస్పిటల్ తరఫున. సార్, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ నమ్మకం ఉంటుంది, మహబూబాబాద్ పోవాలి, కేసముద్రంలో ఈ హాస్పిటల్ నమ్మకం కాదని ప్రజలను మీరు ఎట్లా నమ్మిస్తారు? అసలు ఈ మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్లను మీరు ఎట్లా నమ్మిస్తారు? ఎందుకంటే ఎక్కువ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి పోయే అటువంటి అలవాటు ఉంది కదా, వారిని పేషెంట్లను మీరు ఎట్లా నమ్మిస్తారు? ఫస్ట్ మహబూబాబాద్కి కేసముద్రంకి తేడా అనేది జనాలకి తెలియాలంటే ఫస్ట్ మన దగ్గర విజిట్ చేయాలి. నైట్ సర్వీస్ ఎక్కువ ఇవ్వడం వల్ల
మన గురించి ఏంటంటే తెలుస్తుంది. 24 అవర్స్ సర్వీస్ కాబట్టి నైట్ మహబాద్ కానీ వరంగల్ కానీ ఇంకెన్ని ఎమర్జెన్సీ వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ వస్తే మ్యాక్సిమం ఒకసారి విజిట్ చేస్తే